ఇప్పుడు హైదరాబాద్ రియాలిటీ గత ఏడాదిగా ఎలా ఉంది సార్? అంటే ఎక్కువ మంది చెప్తుంది ఏంటంటే అఫోర్డబుల్ హౌసింగ్ తగ్గిపోయింది. ఈ ₹1,00,00,000 విలువైన ఫ్లాట్లు అమ్ముడుపోవటం లేదు. రియాల్టర్లు ఒక రకంగా త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. అంటే ఏం చేయాలో పాలుపోవటం లేదంటున్నారు. ఈజ్ ఇట్ ఫ్యాక్ట్? మీరు అది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారా? అంటే హైదరాబాద్‌లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అండి. ఓకే. హైదరాబాద్‌కి అన్నీ ఉన్నాయి. హ్మ్. అన్నీ ఉన్నాయి. అంటే ఇండియాలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద అమేజింగ్ గ్రోత్ ఫ్యాక్టర్ ఉన్నటువంటిది. అండ్ ఇప్పుడు నిజం చెప్పాలంటే 10-15% పొటెన్షియాలిటీ మనం ఇప్పటిదాకా వాడుకున్నామండి. గ్రేట్ సార్. మీరు ఒక్కసారి నేను చాలా మీటింగ్స్లో కాన్ఫరెన్సెస్లో కూడా చెప్తుంటాను. ఒకసారి మీరు హైదరాబాద్ ముఖ చిత్రాన్ని కనుక మీరు ఒకసారి కళ్ళు మూసుకొని ఊహించుకుంటే Sir. మనకు RRR, ORR దీన్ని కనుక తీసుకుంటే స్ట్రాటజిక్ డెసిషన్స్ జరిగాయి. ఒక దిక్కు ఎయిర్పోర్ట్, ఒకవైపు మనకు ఐటీ, ఇంకోవైపు బయోటెక్నాలజీ, ఇంకోవైపు హార్డ్వేర్ అవును. పార్క్స్ కానీ ఇదంతా కూడా అదంతా రావడానికి systematic గానే ఉంది కొంత. చాలా సిస్టమేటిక్గా ముందే జరిగిపోయింది. అన్లైక్ మన బెంగళూరు కానీ మిగతా సిటీస్ తోటి జరిగిపోతే అవును, కనుక. అవును, అవును. ఓకే. అండ్ మంచి కనెక్టివిటీ అన్నిటికీ ఓఆర్ఆర్ అనేది కనెక్ట్ అయింది. ఇప్పుడు మనకు మంచి చక్కగా రైట్ టైంలో RRR కూడా మనకు ప్లానింగ్ అయ్యి ఉందండి. ఇక్కడ ఒకటే వచ్చింది ఏంటంటే తెలుసో తెలియకనో వెస్ట్ సైడ్ మనం చాలా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేసి గవర్నమెంట్ కూడా డబ్బులు కావాలన్నప్పుడు అక్కడ ప్రయారిటీస్ చేసేసి అక్కడ అటువంటి ఆక్షన్ మెథడాలజీ తీసుకొచ్చి రేట్ ఇన్ఫ్లేట్ అయిపోయినప్పుడు ల్యాండ్ లార్డ్స్ అనే వాటి ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగింది. గ్రీడీ డెవలపర్స్ కూడా ఏమైనారంటే ఒక్కడి దగ్గరికి వెళ్తే వాడు అసలు వయబిలిటీ ఉందా లేదా తెలుసుకోకుండా మనకు హై రైజ్ బిల్డింగ్స్ లో 30-32% కంటే వయబిలిటీ రాదండి. రాదు. ఓకే. వాళ్ళు 40% దాకా వెళ్ళిపోయినారు. వాళ్ళు ఏంటంటే ఈ అన్డివైడెడ్ షేర్ యూడిఎస్ లోకి వెళ్ళిపోయి ప్రీ లాంచ్ లోకి వెళ్ళిపోయి ఈ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కొంతమంది డెవలపర్స్ అన్ప్రొఫెషనల్ గా స్టార్ట్ చేయడం తోటి ఓకే. ఆ ప్రొఫెషనల్ గా డెవలప్ చేయాలనుకునే వాళ్ళకి కానీ మార్కెట్ ని కానీ ఇది కొంచెం సిస్టమ్ ను డిస్టర్బ్ చేసింది. అక్కడ ఈ ఈకో సిస్టమ్ నుంచి బయటికి రావాలంటే గవర్నమెంట్ టైం టు టైం కొన్ని తెస్తున్నా కూడా Okay. అందులో ఉన్నటువంటి కొన్ని లూపోల్స్ ఉన్నాయి. యూడిఎస్ మీద కొంత తీసుకొచ్చారు, ప్రీ లాంచ్ల మీద రేరా అంటుంది. అవును. బట్ అది కూడా ప్రీ లాంచ్లలో ఒక కమిటీ ఉండి వాటిని ఎప్పటికప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఉంటే దీంట్లో జరగదు. అవును. ఈ ఆక్షన్లోకి వచ్చినప్పుడు కూడా ఏంటంటే మళ్ళీ కొంతమందిని పుల్అప్ చేసి ఆ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఓకే. అదొక మళ్ళీ ఒక మాఫియా లాగా గందరగోళం. మళ్ళీ గందరగోళం. Okay. ఇప్పుడు మొన్న ఆక్షన్ చేసిన వాళ్ళలో చాలా మంది ఇంకా డబ్బులు కట్టలేదు. అవును, మీకు కూడా ఐడియా ఉండొచ్చు అవును దానికి సార్, అన్ని అవును, నడుస్తా అవును, ఉన్నాయి. అవును. బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు పుల్ ద మనీ. అవును. మీరు అన్నట్టు ల్యాండ్స్ కొనేస్తున్నారు. ల్యాండ్స్ కొంటున్నారు. మరుసటి రోజేమో కోకాపేటలో ఈ ల్యాండ్, అక్కడ ఈ ల్యాండ్ ఇన్ని కోట్లు పలికిందని మనం అందరం మీడియాలో రాస్తున్నారు. సీన్ కట్ చేస్తే మిగతా ప్రొసీజర్ ఎంత అయిందా లేదంటే లేదు, అది సమాధానం లేదు. Right. అక్కడ దాకా ఎవరు దాన్ని వెళ్ళి దాని ప్రాజెక్ట్ ఎవరు చేయట్లా. అవును. మీడియా ప్రాజెక్ట్ చేయట్లా, ఇంకోటి ప్రాజెక్ట్ చేయట్లా. సో ఆ ఎండ్ పాయింట్కి వెళ్ళట్లా. సో కోకాపేటలో మనకు 170-180 crores వెళ్తున్నప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కానీ హైటెక్ సిటీ దగ్గర వెళ్తున్నప్పుడు శంషాబాద్ లో ఎందుకు 50-60 అమ్మకూడదు? అవును. అంటే అది జస్టిఫికేషనా కాదా? స్క్వేర్ ఫీట్ లో కన్వర్ట్ అవ్వగలుగుతుందా? ఎండ్ యూజర్ కి ఎంత పడుతుంది? Right. బట్ అలా అది correct కాదు కదా, imbalance అయిపోతుంది కదా. ఇంబ్యాలెన్స్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి అక్కడ ఒక 5-6 ఎకరాల కంటే లేదండి. అది కమర్షియల్ వాళ్ళు దాదాపు 15,000-18,000 పెట్టుకొని అక్కడ డిమాండ్ ఉన్నవాడు వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి 1,000 ఎకరాలను ఇక్కడ ఉన్న 2 ఎకరాలతో మీరు ఎలా పోలుస్తారు దాన్ని? దో ఐఎమ్ ఏ బిల్డర్. ఎప్పుడు మనం దీంట్లో చూసినా అవును సార్. ఒక సోషల్ కాన్షియస్నెస్ అనేది బిల్డర్ కి లేకపోతే లాంగ్ టర్మ్ ఇందులో ఉండలేమండి. ఓకే. అంటే మార్నింగ్ లేవగానే మనం ఇది క్యాలిక్యులేషన్ చేసుకుంటుంటే కాదు. అవును. ఏ కంపెనీలో తీసుకున్నాండి, ఇప్పుడు మీ ఛానల్లో తీసుకున్నా, మా ఆఫీస్లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా ఈ బ్రాకెట్లో ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారండి. Yes. 50,000 రూపీస్ నుంచి దీనిలో ఉన్న వాళ్ళే ఎక్కువ ఎక్కువ మంది ఉంటారు. ఉంటారు. సో వాళ్ళను మీరు సిటీ మధ్య నుండి కొంచెం బార్డర్ నుంచి ఇంక అవతలికి తరిమేస్తున్నారు మీరు. రైట్. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుందంటే అంతకుముందు హాఫ్ అన్ అవర్ 45 minutesలో ఇంట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు దాదాపు ఒక 1.5-2 hours ఇంటికి పోవడానికి పడుతుంది. అవును. సో జస్ట్ ఇమాజిన్ హిస్ మెంటల్ కండిషన్. అంటే లివింగ్ స్టాండర్డ్స్ అనేది సపరేట్ సబ్జెక్ట్ అండి, సైకోమాటిక్. అవును. నేనేమంటానంటే రియల్ ఎస్టేట్ లో మనం ఇది ఒకటే కాదండి, దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ వాట్ వీ నీడ్ టు లుక్ ఎట్ ఇట్. ఇట్స్ ఈకో సిస్టమ్, మనం అర్థం చేసుకోవాలి. Okay. గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారో వీళ్ళు అంతా కలిసి ఆలోచించుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన సబ్జెక్టును మనం ఒక కమర్షియల్ ఎలిమెంట్ లో చూసుకొని కొన్ని డిబేట్ చేసి వదిలేస్తున్నాం. Right. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి మీరు ఒక వనస్థలిపురంకి వెళ్ళాలంటే 2 hours పడితే మీకు రెగ్యులర్ గా ఉన్నటువంటిది మీరు ఎక్కడ మెట్రో దిగగలుగుతారు, మెట్రో మీద ఉన్న లోడ్ ఏంటి, అక్కడ తర్వాత ఏంటి, అక్కడ నుండి దిగిన తర్వాత మీ ఇంటికి రావడానికి మళ్ళీ మీకు ఆటోలో మీకు ఇంకో ఏదన్నా టాక్సీ సిస్టమ్ ఏదన్నా ఉంటే దానికి ఎంత పడుతుంది, అండ్ ఈ స్ట్రెస్ ఎంత, ఇంటికి పెట్టేప్పటికి 8-9 అయిపోయిన మనిషి తెల్లారి మార్నింగ్ ఫ్యామిలీతో టైం గడిపి బయటికి రాగలుగుతాడు అనేటువంటి ఒక సోషియో ఎకనామిక్ సిస్టమ్ ని మనం అర్థం చేసుకోలేకపోతే కాదు. సో దీనికి ఏమంటున్నానంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకు ఒక మాస్టర్ ప్లానింగ్ అనేది హైదరాబాద్ లో జరగాలనేది నేను ఫస్ట్ మాస్టర్ ప్లానింగ్ జరగాలండి. అది గ్రేట్ సార్. ఇండియాకు ఉన్నటువంటి ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ నాట్ క్వాలిటీ కాన్షియస్ పీపుల్. సార్. మనము కాస్ట్ కాన్షియస్ పీపుల్ బట్ నాట్
నాట్ క్వాలిటీ కాన్షియస్ అవునవును, రేట్ తగ్గితే చాలు. రేట్ తగ్గితే చాలని చూస్తాం. ఆ క్వాలిటీ కాన్షియస్నెస్ ను మనుషుల మైండ్ లోకి మనం ఎలా తీసుకురావాలి. రైట్. సో మళ్ళీ ఎఫోర్డబుల్ వేరు, చీప్ కన్స్ట్రక్షన్ వేరు. అవును, మనం చీప్ వైపు వెళ్ళకూడదు. అవును. ఎఫోర్డబుల్ లో గవర్నమెంట్ ఎలాంటిది కొత్త ఐడియాస్ ని మనకి ఇస్తుంది, మీరు సజెస్ట్ చేయగలగాలి. ఒక దానికి ఒక సపరేట్ సిస్టమ్ ఉండాలి. అవును. ఇప్పుడు నాక్ ఉంది, నేషనల్ ఎకనామిక్ స్కిల్ డెవలప్మెంట్ చేస్తుంది, అవును. ఎన్బిసిసి ఉంది, లేదా ఇంకో కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దే ఆర్ ప్రిపేరింగ్ సమ్ గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ ఎట్లయితే ఉన్నాయో ఇక్కడ కూడా మీరు ఇలా కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తగ్గించుకోండి. ఇంకా పాత ఓల్డ్ ట్రెడిషనల్ మెథడాలజీ నుండి మనం బయటకు వచ్చేసి ఇలా ఫాస్ట్ ట్రాక్ కన్స్ట్రక్షన్ 1 year లోపల అయిపోతే మీకు ఇలా తగ్గిపోతుంది. ఒక్కొక్క కన్స్ట్రక్షన్ 3 ఏళ్ల నుంచి 4 ఏళ్లకి వెళ్ళిపోతుంది, 5 ఏళ్లకి వెళ్ళిపోతుంది. దానికంటే ఇంకా ప్రిఫాబ్ సిస్టంలోకి మిగతా వాటికి ఎలా ఉంటుంది. అక్కడ కాస్మిక్ సెస్మిక్ దీన్ని తీసుకొని దాన్ని బట్టి ఒక గైడ్ లైన్స్ అని ఇచ్చేటువంటి ఒక రూల్ బుక్ ప్రతి చోట కూడా రావాలండి. ఇవన్నీ కూడా వాటికి కూడా డబ్బులు అలాట్ చేస్తున్నట్టు ఈ బడ్జెట్లో ఉండాలి. సార్